రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ సర్కిల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. శాస్త్రిపురంలో కొందరు వ్యాపారుల పార్క్ స్థలాన్ని కబ్జా చేసి విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. అయితే స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడ నిర్మించిన భవనాలను నేలమట్టం చేసింది. 6,500 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ లో మరోసారి హైడ్రా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కొరడా జులిపించింది. శాస్త్రీపురంలో అత్తాపూర్ పరిధిలో ఉన్నటువంటి శాస్త్రీపురంలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి కొంతమంది వ్యాపారులు అక్రమంగా దాన్ని విక్రయించేసేటువంటి ప్రయత్నాలు చేశారు అంటూ కూడా ఇటీవల కాలంలో హైడ్రాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు అందిన తర్వాత హైడ్రా అధికారులు వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇందులో ఆక్రమణలకు గురైంది భూమి అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇవాళ ఉదయం తెల్లవారుజామున సిబ్బందితో వెళ్లి మొత్తం పూర్తిగా అక్కడ ఆక్రమించినటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి భవనాలన్నింటినీ కూడా హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో దాదాపు 6,500 గజాల స్థలాన్ని కాపాడినట్లు హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ సమయంలోనే ఎటువంటి ఘటనలు అనేవి జరగకుండా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి సందర్భంలో కొంత ఆందోళనలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారవేత్తలు అక్కడ భూ కబ్జాకు పాల్పడినటువంటి వ్యాపారవేత్తలు నిరసనలు చేసే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి అటువంటి ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో అక్కడ పూర్తిగా హైడ్రా తమ పని చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆక్రమించినటువంటి